ఒక విషయం గమనించారా? ప్రస్తుత ఏఐ చాలా తెలివైనది అని మనం అనుకుంటాం, కానీ నిజానికి అదింకా ఒకే చోట ఆగిపోయింది. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం టెక్నాలజీ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన, బహుశా మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే అంశమైన ఏఐ ఏజెంట్ల గురించి డీకోడ్ చేయబోతున్నాం. అసలు ఈ ఏజెంట్ల నిర్మాణం ఎలా ఉంటుంది? వాటి మెమరీ సిస్టమ్స్ ఏంటి? ఒక సాధారణ లాంగ్వేజ్ మోడల్ స్థాయి నుండి ఏరికోరి పనులు చేసే స్వతంత్ర నెట్వర్క్లుగా ఇవి ఎలా మారాయి? మొత్తం డీటెయిల్స్ చూద్దాం రండి. సో ఈరోజు మన అజెండా చాలా సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్. సాధారణ లాంగ్వేజ్ మోడల్స్ దాటి మనం ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి, వాటి మెమరీ ఎలా పనిచేస్తుంది, రియాక్ట్ డిజైన్ ప్యాటర్న్, ఏఐ ఏజెన్సీలో ఉన్న ఆ 5 స్థాయిలు ఏంటి, ఫైనల్గా మల్టీ ఏజెంట్ కొలాబరేషన్ ప్యాటర్న్స్ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. రైట్, ఇక మొదటి సెక్షన్ సాధారణ లాంగ్వేజ్ మోడల్స్ దాటి ఆలోచిద్దాం. మనం ప్రతిరోజు వాడే లాంగ్వేజ్ మోడల్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి, కాదనలేం. కానీ వాటిలో ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి. దాన్ని మనం గ్రౌండ్ హాగ్ డే లూప్ అనొచ్చు. అంటే మనం ప్రతిసారీ పదే పదే వాటికి గైడెన్స్ ఇవ్వాల్సిందే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 50 పేజీల ఫైనాన్షియల్ రిపోర్ట్ తయారు చేయాలి అనుకుందాం. నార్మల్ లాంగ్వేజ్ మోడల్ అయితే దానికి సోర్సెస్ ఇవ్వాలి, తప్పులొస్తే సరిదిద్దాలి, ఫార్మాట్ కోసం మళ్ళీ ప్రాంప్ట్ చేయాలి. అబ్బా, ప్రతి స్టెప్లో మనమే ఉండాలి. కానీ ఒక ఏఐ ఏజెంట్ ఈ తలనొప్పిని పూర్తిగా తీసేస్తుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటినుంచి ఎండ్ అయ్యే వరకు అదే తప్పులను గుర్తించి సరిదిద్దుకుని దానికదే అవుట్పుట్ను మెరుగుపరుచుకుంటూ ఫైనల్ రిపోర్ట్ మన చేతిలో పెడుతుంది. ఎంత రిలీఫ్ కదా! సరే, ఇప్పుడు మన రెండో సెక్షన్కి వద్దాం. అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? అసలు ఈ ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? ఇది నార్మల్ మోడల్ కంటే ఎలా డిఫరెంట్? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నార్మల్ లాంగ్వేజ్ మోడల్ని జస్ట్ ఒక క్యాల్కులేటర్ లాగా ఊహించుకోండి. మనం నంబర్స్ ఇస్తేనే లెక్కించి చెప్తుంది, లేకపోతే సైలెంట్గా ఉంటుంది. కానీ ఏఐ ఏజెంట్ అనేది ఒక స్మార్ట్ ఇంటర్న్ లాంటిదనమాట. దానికొక గోల్ చెప్తే చాలు, ఎలా చేయాలో అదే ఆలోచిస్తుంది, ఒక ప్లాన్ వేసుకుంటుంది, ఎవరి సాయం లేకుండా ఆ పనిని కంప్లీట్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఇట్ హ్యాజ్ అ మైండ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఈమె చూసారా, ఇది ఏజెంట్ బాడీ స్ట్రక్చర్ని భలే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో మూడు మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్, ఎల్ఎల్ఎం. ఇది ఏజెంట్కు బ్రెయిన్ లాగా పనిచేసి ఆలోచన శక్తిని ఇస్తుంది. సెకండ్ వచ్చేసి మెమరీ. ఇది ఆ ఏజెంట్కు పాత విషయాలు లేదా కాంటెక్స్ట్ గుర్తుంచుకునేలా చేస్తుంది. ఇక థర్డ్, టూల్స్. మైండ్ ఉంది, మెమరీ ఉంది, మరి పనిచేయడానికి చేతులు కావాలి కదా, అవే ఈ టూల్స్. వీటిని యూజ్ చేసి ఏజెంట్ ఇంటర్నెట్ బ్రౌజ్ చేయగలదు, డేటాబేస్ ఓపెన్ చేయగలదు, లేదా మీకు కావాలంటే ఒక ఈమెయిల్ కూడా పంపగలదు. అమేజింగ్ కదా! ఇక్కడ నుండి ఇంకొంచెం డీప్గా వెళ్దాం. మూడవ సెక్షన్, ఏఐ ఏజెంట్లు మెమరీని ఎలా వాడతాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ ఏజెంట్లు ప్రతిసారీ జీరో నుండి స్టార్ట్ చేయకుండా ఎలా ఇంప్రూవ్ అవుతాయని? దానికి సీక్రెట్ వాటి మెమరీ సిస్టమ్. ఇందులో 3 రకాలుంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ. ఇది జస్ట్ ఆ కరెంట్ సెషన్లో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మాత్రమే గుర్తుంచుకుంటుంది. 2 లాంగ్ టర్మ్ మెమరీ. మనం విండో క్లోజ్ చేసిన తర్వాత కూడా మన ప్రిఫరెన్సెస్ని ఇది భవిష్యత్తు కోసం సేవ్ చేసుకుంటుంది. ఇక 3 ఎంటిటీ మెమరీ. మనం రెగ్యులర్గా మాట్లాడే కీ పర్సన్స్ లేదా సబ్జెక్టుల గురించిన ఇన్ఫర్మేషన్ని ఒక ఫోల్డర్లో పెట్టినట్టు పద్ధతిగా సేవ్ చేస్తుంది. దీన్ని మన బ్రెయిన్తో కంపేర్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మనం ఫ్యాక్ట్స్ ఎలా గుర్తుంచుకుంటామో ఏజెంట్లు కూడా సెమాంటిక్ మెమరీని అలాగే వాడతాయి. అంటే ప్యారిస్ అనేది ఫ్రాన్స్ క్యాపిటల్ లాంటి ఫ్యాక్ట్స్ అన్నమాట. నెక్స్ట్, ఎపిసోడిక్ మెమరీ. నిన్న నేనొక ఫ్లైట్ బుక్ చేశాను అని మనం మన ఎక్స్పీరియన్స్ని గుర్తు చేసుకుంటాం కదా, ఏజెంట్లు కూడా గతంలో చేసిన పనులను ఇలాగే రీకాల్ చేసుకుంటాయి. ఇక లాస్ట్ది ప్రొసీజరల్ మెమరీ. ఒక రిపోర్ట్ని కరెక్ట్గా ఎలా ఫార్మాట్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ని ఇది ఇంటర్నల్గా సేవ్ చేసుకుంటుంది. అచ్చం మనం నేర్చుకునే ప్రాసెస్ లాగానే లేదు. రైట్, ఇక 4వ సెక్షన్ చూద్దాం. అత్యంత కీలకమైన రియాక్ట్ డిజైన్ ప్యాటర్న్. ఏజెంట్లు కేవలం ఆన్సర్స్ ఇవ్వడమే కాకుండా యాక్షన్ కూడా తీసుకోగలగడానికి మెయిన్ రీజన్ ఈ రియాక్ట్ ప్యాటర్న్. ఇక్కడ మనం కోడింగ్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడట్లేదు సుమా, దీని పేర్లోనే ఉంది, రీజనింగ్ అండ్ యాక్టింగ్. అసలిది ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఒక టాస్క్ని అబ్జర్వ్ చేస్తుంది, నెక్స్ట్ దాన్ని ఎలా సాల్వ్ చెయ్యాలో ఆలోచిస్తుంది, అదే రీజనింగ్. ఆ తర్వాత ఒక టూల్ వాడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, అదే యాక్టింగ్. వచ్చిన డేటాని మళ్ళీ చూస్తుంది, మళ్ళీ ఆలోచిస్తుంది. ఈ కంటిన్యూస్ సైకిల్ వల్లే ఒక మనిషిలాగా స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పవర్ ఏజెంట్లకు వస్తుంది. దిస్ ఈజ్ అ గేమ్ చేంజర్ అండి.
ఇక మనం మెయిన్ కోర్సులోకి ఎంటర్ అవుతున్నాం. సెక్షన్ 5 ఏఐ ఏజెన్సీ యొక్క 5 స్థాయిలు. ఈ ఏజెంట్లు ఫ్యూచర్లో ఏ రేంజ్కి వెళ్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్లైడ్ నిజంగా ఒక ఎవల్యూషనరీ లాడర్. ఒక బేసిక్ మనం ప్రాంప్ట్ ఇస్తే పనిచేసే టెక్స్ట్ జనరేటర్ స్థాయి నుండి ఎవరి హెల్ప్ లేకుండా వాటంతట అవే డెసిషన్స్ తీసుకునే ఆటోనమస్ ఏఐ ఎకోసిస్టమ్స్ వరకు ఈ జర్నీ ఎలా ఉంటుందో ఈ 5 లెవెల్స్లో చాలా క్లియర్గా చూద్దాం. లెవెల్ 1 బేసిక్ రెస్పాండర్. ఇది మనందరికీ బాగా తెలిసిన ఫేజ్. మనం రోజువారీ వాడే నార్మల్ చాట్ జీపీటీ లాంటివి ఈ కేటగిరీలోకే వస్తాయి. ఇవి కంప్లీట్గా మన ప్రాంప్టింగ్ పైనే ఆధారపడి ఉంటాయి. మనమొక క్లియర్ క్వశ్చన్ ఇస్తే అవే ఆన్సర్ ఇస్తాయి, అంతే. అంతకు మించి అవి సొంతంగా ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. నెక్స్ట్ లెవెల్ 2కి వద్దాం. రౌటర్ ప్యాటర్న్. ఇక్కడ కొంచెం ఇంటెలిజెన్సీ యాడ్ అవుతుంది. డెవలపర్లు కొన్ని స్పెసిఫిక్ పాత్లను ముందే డిఫైన్ చేసి పెడతారు. ఈ మోడల్ ఆ పాత్లలో ఏది కరెక్ట్ అని చూసి రూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరొక కస్టమర్ సపోర్ట్ చాట్బాట్తో మాట్లాడుతున్నారు అనుకోండి. మీరడిగింది బిల్లింగ్ ప్రాబ్లమా లేక టెక్నికల్ ఇష్యూనా అనేది ఆ మోడల్ స్వయంగా అర్థం చేసుకుని మిమ్మల్ని కరెక్ట్ డిపార్ట్మెంట్కి కనెక్ట్ చేస్తుంది. ఇదే రౌటర్ చేసే పని. లెవెల్ 3లో మనకు అసలైన మ్యాజిక్ కనిపిస్తుంది. అదే టూల్ కాలింగ్. ఇక్కడ మోడల్ తన లిమిట్స్ని క్రాస్ చేసి బయటి ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతుంది. తనకంటూ ఒక స్పెషల్ నాలెడ్జ్ బ్యాంక్ అయిన వెక్టర్ డేటాబేస్ల నుండి ఎగ్జాక్ట్ డేటాని లాగగలదు. అంతేకాదు, ఏపీఐల ద్వారా రియల్ వరల్డ్ యాక్షన్స్ చేస్తుంది. అంటే మీ క్యాలెండర్లో ఆటోమేటిక్గా మీటింగ్ బుక్ చేయటం లేదా లేటెస్ట్ లైవ్ వెదర్ డేటా తీసుకురావడం లాంటివి ఈ లెవెల్ 3 ఏజెంట్ చిటికెలో చేస్తుంది. ఇక లెవెల్ 4 మల్టీ ఏజెంట్ ప్యాటర్న్. ఇక్కడి నుండి గేమ్ పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ ఒకే ఏజెంట్ అన్ని పనులు చేయదు. ఒక వర్చువల్ ఐటీ కంపెనీని ఊహించుకోండి. అందులో ఒక మేనేజర్ ఏజెంట్ ఉంటుంది. మనం దానికొక ఐడియా ఇస్తే ఆ మేనేజర్ ఒక సబ్ ఏజెంట్కి కోడింగ్ రాయమని, ఇంకొక దానికి టెస్టింగ్ చేయమని, మరొక దానికి డాక్యుమెంటేషన్ రాయమని టాస్క్లు డివైడ్ చేస్తుంది. అస్సలు మనిషి ప్రమేయం లేకుండానే ఆ ఏజెంట్లన్నీ ఒక టీంలా కోఆర్డినేట్ చేసుకుంటూ పని పూర్తి చేస్తాయి. క్రేజీ కదూ! ఇక ఫైనల్ స్టేజ్, ఆఖరి శిఖరం, లెవెల్ 5 ఆటోనమస్ ప్యాటర్న్. ఇక్కడ మనిషి అవసరం జీరో. అస్సలు అవసరమే లేదు. ఈ సిస్టంలో జనరేటర్ ఏజెంట్లు డేటాని క్రియేట్ చేస్తే వాలిడేటర్ ఏజెంట్లు అది కరెక్టా కాదా అని చెక్ చేస్తాయి. అంటే దానికదే సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటుందన్నమాట. ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనుషులు చూడకముందే కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ లూప్ల ద్వారా వాటంతట అవే కరెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్ అవుట్పుట్ని ఇస్తాయి. రైట్, ఇక మన లాస్ట్ సెక్షన్కి వచ్చేసాం. సెక్షన్ 6 మల్టీ ఏజెంట్ కొలాబరేషన్ ప్యాటర్న్స్. ఇందాక మనం మల్టీ ఏజెంట్స్ అన్నాం కదా, మరి ఆ ఏజెంట్ల టీమ్స్ తమలో తామెలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? ఇక్కడ 3 మెయిన్ డిజైన్స్ ఉన్నాయి. ఫస్ట్ది అగ్రిగేటర్. ఇదొక డెమోక్రాటిక్ ఓటింగ్ సిస్టమ్ లాంటిది. ఏజెంట్లన్నీ తమ సగం సగం రిజల్ట్స్నిస్తే ఒక మెయిన్ ఏజెంట్ వాటన్నిటినీ కలిపి ఫైనల్ డిసిజన్ తీసుకుంటుంది. సెకండ్ది నెట్వర్క్. ఇందులో ఎవరూ బాస్ కాదు. అంతా ఒకే రూంలో కూర్చుని ఫ్రీగా ఐడియాలు షేర్ చేసుకునే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాంటిది. థర్డ్ది హైరార్కికల్. ఇది పక్కా కార్పొరేట్ స్టైల్. పైన ఒక ప్లానర్ ఉండి కింద ఉన్న వర్కర్ ఏజెంట్స్కి టాస్క్లిస్తూ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని డ్రైవ్ చేస్తుంది. సో అదండి విషయం. ఏజెంట్లు కేవలం రెస్పాండర్ల స్థాయి నుండి స్వతంత్రమైన పవర్ఫుల్ నెట్వర్క్స్గా ఎలా ఎదిగాయో చూశాం కదా. అయితే ఇంతటి అటానమస్ సిస్టమ్స్ వస్తున్నాయంటే మనం ఒక్క విషయం సీరియస్గా ఆలోచించాలి. ఈరోజు మనం ఆఫీస్లో రోజు మాన్యువల్గా చేస్తూ విసుకునే పనుల్లో రేపటికి ఏవీ పూర్తిగా కనుమరుగైపోతాయి. మన వర్క్ ఫ్లోస్ ఇంకెంతలా మారబోతున్నాయి? ఖచ్చితంగా ఆలోచించండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.